చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని దాటికి అనేక వాహనాలు బుగ్గయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ కేంద్రంగా ఉన్నటువంటి విశాఖలో పోలీసులు అలర్ట్ అయ్యారు. విశాఖ నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వైజాగ్ నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. విశాఖ నగర సరిహద్దులు ముఖ్యమైన జంక్షన్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌసుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారేమోనని గాలిస్తున్నారు. కార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి పంపబడుతున్న పార్సిల్ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని మరియు పోలీసుల భద్రతా చర్యలకు పూర్తిగా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు ఏవైనా దృష్టికి వస్తే తక్షణమే డయల్ 112 ద్వారా లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.